ఇప్పుడు మనం వచ్చేసి సి షార్ప్లో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అది ఏంటి అంటే మెథడ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు మెథడ్ అంటే ఏంటి, ఈ మెథడ్ని మనం ఎందుకు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. సో ఇది వచ్చేసి మనకు చాలా అంటే చాలా లెంతీ టాపిక్. ఓకేనా? ఎంత లెంత్ టాపికో అంత ఇంపార్టెంట్ టాపిక్. సో కేర్ఫుల్గా వినండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా కూడా కంప్లీట్గా స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూసినట్టయితేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు ఈ మెథడ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఏ మెథడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టుగెదర్ పర్ఫార్మ్ ఎ టాస్క్. ఓకే, సో చూడండి, మనం ఇప్పటివరకు ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినట్టయితే మనము ఓన్లీ సింపుల్గా ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనకు నచ్చిన టాస్క్ ఏదైతే ఉంటుందో, మనకు నచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేయడానికి ట్రై చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్స్ని ప్రింట్ చేసాము, లూప్స్ని ట్రై చేసాము, అరేస్ని ట్రై చేసాము, స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ని ట్రై చేసాము, ఇవన్నింటినీ ట్రై చేసాం కదా. బట్ అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ని కనుక పర్ఫామ్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ, ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నిటిని కలిపి ఒక ప్లేస్లో ఒక లొకేషన్లో రాసినట్టయితే మనం దాన్ని సింపుల్గా మెథడ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మెథడ్ అంటే ఏంటి, చాలా చాలా సింపుల్గా ఏ మెథడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టుగెదర్ పర్ఫార్మ్ ఎ టాస్క్. సో ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిసి ఒక టాస్క్ని పర్ఫామ్ చేసినట్టయితే కనుక దాన్ని సింపుల్గా మనం మెథడ్ అని పిలవచ్చు. ఓకే, సో మరి ఇక్కడ నెక్స్ట్ మెయిన్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ సి షార్ప్ ప్రోగ్రామ్ హ్యాస్ అట్లీస్ట్ 1 క్లాస్ విత్ ఎ మెథడ్ నేమ్డ్ మెయిన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో మనకు అట్లీస్ట్ ఒక మెథడ్ అయితే ఉంటుంది. ఆ మెథడ్ ఏంటంటే మెయిన్ మెథడ్ అనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇది మనకు మెయిన్గా రాసే ప్రోగ్రామ్ కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేసి ఒక మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ అనేది బై డిఫాల్ట్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో మ్యాక్సిమం ఈ మెయిన్ మెథడ్ అయితే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో మనకు ఒక అట్లీస్ట్ 1 క్లాస్ విత్ ఏ మెథడ్ నేమ్డ్ మెయిన్. సో మనకు ప్రోగ్రాంలో కంపల్సరీగా మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ అనేది ఏదైనా ఒక క్లాస్లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ సిస్టంలో సిస్టమ్ కాదు, ఈ మెథడ్స్ డెమో ఉంది కదా. సో ఈ మెథడ్స్ డెమో అనే నేమ్ స్పేస్లో మనము ప్రోగ్రామ్ అనే క్లాస్ని క్రియేట్ చేసాము. ఈ ప్రోగ్రామ్ అనే క్లాస్లో ఒక మెయిన్ మెథడ్ ఉంది. ఓకే, సో ఏదో ఒక క్లాస్లో అట్లీస్ట్ ఒక క్లాస్లో మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో మనం ఇప్పటివరకు ట్రై చేసిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్నిట్లో కూడా మనము మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాము. సో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 100 మెథడ్స్ని క్రియేట్ చేస్తాను అనుకోండి. సో ఆ 100 మెథడ్స్లో మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి. సో బై డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ని చెక్ చేసుకుంటుంది. ఆ మెయిన్ మెథడ్ని బేస్ చేసుకొని మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా, మరి రిమైనింగ్ 99 మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఆ రిమైనింగ్ 99 మెథడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆ మెథడ్స్ని మనము ఈ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి. ఓకే, సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంకేంటి చూడండి, ఏ మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 100 మెథడ్స్ ఉన్నాయనుకోండి. సో బై డిఫాల్ట్గా సి షార్ప్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. మరి రిమైనింగ్ 99 ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ నుంచి మనము రిమైనింగ్ 99 మెథడ్స్ని కాల్ చేయాలి. సో మనకు ఏదైనా ఒక మెథడ్ అనేది కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మనము ఆ మెథడ్ని కాల్ చేయాలి. మెథడ్ని కాల్ చేస్తేనే ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, ఇది మనకు నెక్స్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సర్టెన్ యాక్షన్స్ అండ్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫంక్షన్స్. సో మనము సి షార్ప్లో వచ్చేసరికి మనము మెథడ్స్ అని పిలుస్తున్నాం కదా.
సో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి బేస్ చేసుకొని ఒక్కొక్కలాగా పిలుస్తారు. సో మనం నార్మల్గా మెథడ్స్ని ఫంక్షన్స్ అని కూడా పిలవచ్చు. సో మనకు జావా స్క్రిప్ట్లో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అని పిలుస్తాం అనమాట. పైథాన్లో చూసుకున్నట్టయితే కూడా మనం ఫంక్షన్స్ అని పిలుస్తాము. ఓకే, సో ఆ విధంగా మనకు మెథడ్స్ అని పిలిచినా లేదా ఫంక్షన్స్ అని పిలిచినా ఎలా పిలిచినా సేమ్ టాస్కే, ఎలాంటి పెద్ద డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, సో మరి మెథడ్స్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఈ మెథడ్స్ని మనం ఎందుకు క్రియేట్ చేయాలని చూసినట్టయితే టు రీయూజ్ కోడ్, డిఫైన్ ద కోడ్ వన్స్ అండ్ యూజ్ ఇట్ మెనీ టైమ్స్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏదైనా ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త అభిషేక్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో కొత్త అభిషేక్ అనేది ప్రింట్ చేయాలంటే మనం ఏం చేసాము, నేను ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ కొత్త అభిషేక్, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ కొత్త అభిషేక్, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ కొత్త అభిషేక్ అనేసి మనం 10 టైమ్స్ రాసాం కదా. సో 10 టైమ్స్ రాసినట్టయితే మనకు 10 టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, బట్ అలా కాకుండా దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇంకేం చేసాము, ఫర్ లూప్స్ని క్రియేట్ చేసాము లేదా వైల్ లూప్ని యూజ్ చేసాము. సో ఫర్ లూప్ని యూజ్ చేస్తాను. సో ఫర్ లూప్ని యూజ్ చేసి నేను i<= 10 అని ఇచ్చేసి కొత్త అభిషేక్ అని ఇచ్చేసాను అనుకోండి, నాకు 10 టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ మన టాస్క్ ఏంటి, ఇప్పుడు నా టాస్క్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రాంలో నాకు 3rd లైన్లో ఒకసారి కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, అదేవిధంగా నాకు 10th లైన్ ఉంది. సో 10th లైన్లో ఒకసారి నాకు కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి. జస్ట్ ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకోండి, అంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, అవుట్పుట్ వచ్చేసి నాకు కొత్త అభిషేక్ అనేది రావాలి. ఓకే, బట్ నార్మల్గా అయితే ప్రోగ్రాంలో మనం ఏదైనా ఇంత సింపుల్ అవుట్పుట్ అయితే ప్రింట్ చేయం కదా. సో కొంచెం వేరే అవుట్పుట్ని అయితే ప్రింట్ చేస్తాం, ఏదైనా టాస్క్ని పర్ఫామ్ చేసి దానికి సంబంధించిన అవుట్పుట్ ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నాకు అవుట్పుట్ ఇస్తున్నాను. సో ఈ అవుట్పుట్ ఏంటి అంటే కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి నాకు. సో కొత్త అభిషేక్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా నాకు 10th లైన్ ఏదైతే ఉందో 10th లైన్లో కూడా నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆ అవుట్పుట్ కూడా నాకు సేమ్ కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా నాకు వచ్చేసి 17th లైన్ ఉందనుకోండి. సో 17th లైన్లో కూడా నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఆ అవుట్పుట్ కూడా నాకు కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని మనము ఫర్ లూప్ని యూజ్ చేసి చేయగలమా, చెయ్యలేము. సో నాకు 10 టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అంటే కంటిన్యూస్గా 10 టైమ్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది ఫర్ లూప్. బట్ నాకు అలా కాకుండా నాకు నచ్చిన ప్లేస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3rd లైన్లో ప్రింట్ చేయాలనుకున్నాను, 10th లైన్లో ప్రింట్ చేయాలనుకున్నాను, 17th లైన్లో ప్రింట్ చేయాలనుకున్నాను, 1000th లైన్స్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ విధంగా అంటే నాకు నచ్చిన ప్లేస్లో నేను అవుట్పుట్ని కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే అలా మనం ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయలేము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక మెథడ్ని క్రియేట్ చేసేస్తాము. ఆ మెథడ్ని మనము ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేస్తాం. చూడండి, డిఫైన్ ద కోడ్ వన్స్. సో దానికి సంబంధించిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని మనం సింగిల్ టైం రాస్తాము అండ్ యూజ్ ఇట్ మెనీ టైమ్స్. సో ఆ ఒక్కసారి రాసిన మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ని మీకు ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ లూప్కి ప్లస్ మెథడ్కి ఉన్న డిఫరెన్స్ అనేది కూడా మీకు తెలిసింది కదా. అండ్ దాంతోపాటు నేను ఇంకొకటి ఏం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు ఫర్ లూప్ అనేది ఉంది. సో నేను ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసేసాను. ఓకే, సో ఫర్ లూప్ అనేది నేను క్రియేట్ చేశాను అనుకోండి. ఈ ఫర్ లూప్ అనేది అవుట్పుట్ని మనకు ఎక్కడ ప్రింట్ చేస్తుంది, సేమ్ క్లాస్లో మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో వేరే క్లాస్ నుంచి మనం ఈ ఫర్ లూప్ని యాక్సెస్ చేసుకోలేము. బట్ అలా కాకుండా మనకు వచ్చేసి మెథడ్ ఉందనుకోండి. సో ఈ మెథడ్ని మనం కావాలి అనుకుంటే వేరే క్లాస్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. సో వేరే క్లాస్లో కూడా ఈ మెథడ్కి సంబంధించిన అవుట్పుట్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ని మనం వేరే క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కదా. సో మనం ఒక్కసారి రాసి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము యూజ్ చేసుకుంటున్నాం. సో మనకు మస్ట్ అండ్ షుడ్గా మెథడ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్పాను మనం ఎందుకు క్రియేట్ చేయాలి అనేసి. సో మీకు ఇంకా సింపుల్గా చెప్తాను, మనము ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అయితే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చూడండి, యూ కెన్ పాస్ డేటా నోన్ యాజ్ పారామీటర్స్ ఇంటూ ఏ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మెథడ్ అని చెప్పాం కదా. సో మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఆ మెథడ్ ద్వారా మనకు ఏదో ఒక టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలి అని చెప్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే యాడ్ అనేసి ఒక మెథడ్ని తీసుకుంటున్నాను. ఓకే, సో చాలా సింపుల్గా నేను యాడ్ అనేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ మెథడ్ ఏం చెయ్యాలి అంటే నాకు
2 వాల్యూస్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూని ప్లస్ 20 అనే వాల్యూని తీసుకొని అవుట్పుట్లో నాకు 30 అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే 10 + 10 ఎంత అవుతుందో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనకి మెథడ్ ఏం చేస్తుంది, ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో మనం ఏదైనా ఒక మెథడ్కి వాల్యూస్ని పాస్ చేయాలి అనుకుంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. యూ కెన్ పాస్ డేటా నోన్ యాజ్ పారామీటర్స్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏముందని చెప్పాను ఇంతకుముందు, ఒక మెథడ్ అనేది ఉంది, యాడ్ మెథడ్ అనేది. సో ఈ యాడ్ మెథడ్ ఏంటంటే ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకుంటుంది అండ్ అదేవిధంగా వై అనే వేరియబుల్ని తీసుకుంటుంది. సో ఈ 2 వేరియబుల్స్ తీసుకొని నాకు అవుట్పుట్లో x + y వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో నేనేం చేయొచ్చు అంటే యాడ్ ఆఫ్ 1, 3, యాడ్ ఆఫ్ 6, 9, సో యాడ్ ఆఫ్ 10, 20. సో ఈ విధంగా మనం వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమైంది, మనం ఎట్ ఏ టైం మెథడ్ని క్రియేట్ చేసాము, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్ని మనం పర్ఫామ్ చేస్తున్నాము. సో ఒకసారి నేను 1, 3 అనే వాల్యూస్ని పాస్ చేశాను, ఒకసారి 6, 9 అనే వాల్యూస్ని పాస్ చేశాను, ఒకసారి 20, 20 అనే వాల్యూస్ని పాస్ చేశాను. సో ఈ విధంగా మనము ఒక మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్స్కి మనం వాల్యూస్ని కూడా పాస్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమని పిలుస్తాం, సింపుల్గా పారామీటర్స్ అని పిలవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫంక్షన్స్ ఇది అయిపోయింది అండ్ రీయూజబుల్ కూడా అయిపోయింది అండ్ ఇది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చూడండి, సో బేసికల్లీ ఏ మెథడ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్స్ సమ్ స్పెసిఫిక్ టాస్క్ అండ్ రిటర్న్ ద రిజల్ట్ టు ద కాలర్. ఓకే, సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఒక మెథడ్ అనేది ఏంటి, సింపుల్గా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కలిసి మనకు ఒక స్పెసిఫిక్ టాస్క్ని అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఆ స్పెసిఫిక్ టాస్క్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేశాక వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని మనం రిటర్న్ చేయవచ్చు. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఏ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇంకా ఏం చేశాను, యాడ్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేసేసాను. సో ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, 2 వేరియబుల్స్ తీసుకుంటుంది. సో 2 వేరియబుల్స్ని యాడ్ చేసేసి దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనము ఒక మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ మెథడ్ ద్వారా మనం ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేసి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో వచ్చిన అవుట్పుట్ని మనం అదే మెథడ్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాడ్ మెథడ్ ద్వారా నేను ఒక టాస్క్ని పర్ఫామ్ చేసి యాడ్ మెథడ్ ద్వారానే ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ మెథడ్ ద్వారా వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఈ అవుట్పుట్ని మనం రిటర్న్ చేయవచ్చు. సో రిటర్న్ చేశాక ఈ వాల్యూ అనేది మనకు మెయిన్ మెథడ్కి వస్తుంది. సో మెయిన్ మెథడ్ ద్వారా మనం ఆ వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట, ప్రింట్ ఆఫ్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి ఏదైనా ఒక మెథడ్ ద్వారా వచ్చే వాల్యూని మనం రిటర్న్ కూడా చేసుకోవచ్చు. సో మనం ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో కంప్లీట్గా ఫస్ట్ అయితే నేను థియరీ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది అండ్ రిటర్న్ ద రిజల్ట్ టు ద కాలర్. సో మనకు వాల్యూ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు, లేదా మనము మన మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ కంటే కాలర్కి మనం రిటర్న్ చేసుకోవచ్చు ఆ వాల్యూని. ఏ మెథడ్ కెన్ ఆల్సో పర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ టాస్క్ వితౌట్ రిటర్నింగ్ ఎనీథింగ్. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో మనం సేమ్ మెథడ్ ద్వారా అవుట్పుట్ని ప్రింట్ చేసామనుకోండి, సో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే కూడా రిటర్న్ చేసుకోవచ్చు. అది ప్రోగ్రామర్ పైన డెవలపర్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ దట్ మెథడ్స్ డూ ఓన్లీ వన్ స్పెసిఫిక్ టాస్క్. సో మనము నెంబర్ ఆఫ్ మెథడ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో మీరు 1000 మెథడ్స్ని 2000 మెథడ్స్ని సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ మెథడ్స్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు ఒక మెయిన్ గుడ్ ప్రాక్టీస్ ఏంటి అని చూస్తున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ వచ్చేసి
ఓన్లీ సింగిల్ స్పెసిఫిక్ టాస్క్ని చేసేలాగా క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే మనకు ఒక బ్యాంక్ ఉందనుకోండి. సో బ్యాంక్లో నాకు డిపాజిట్కి సంబంధించి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలి. సో ఈ డిపాజిట్ మెథడ్ ఏం చేస్తుంది, ఓన్లీ మనీని డిపాజిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక విత్డ్రా అనే మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ విత్డ్రా మెథడ్ ఏం చేస్తుంది, ఓన్లీ మనీని తీసుకున్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేసి నేను ఇంకొక మెథడ్ని క్రియేట్ చేశాను. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎవరైనా అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి ఒక్కొక్క మెథడ్ని మనం క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క మెథడ్ ద్వారా ఒక్కొక్క టాస్క్ని మాత్రమే మనం పర్ఫామ్ చేయాలి. అది ఒక గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిపాజిట్ అనే విత్డ్రా ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా కాకుండా నేనేం చేస్తున్నా అంటే బ్యాంక్ అనేసి ఒక మెథడ్ని క్రియేట్ చేసేసి ఈ బ్యాంక్ మెథడ్ ద్వారానే డిపాజిట్ ఫంక్షన్ని, దీని ద్వారానే విత్డ్రా ఫంక్షన్ని, అండ్ దీని ద్వారానే ఫిక్స్డ్ డిపాజిట్ ఫంక్షన్ని, ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే, సో ఇవి అంటే ఒకే మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ ఒకే మెథడ్ ద్వారా మనం ఈ విధంగా ఎక్కువ టాస్క్స్ని పర్ఫామ్ చేయకూడదు. సో ఎక్కువ టాస్క్ని పర్ఫామ్ చేసినట్టయితే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విత్డ్రా చేశాను అనుకోండి, సో మనీని. సో విత్డ్రా చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఓన్లీ అమౌంట్ చేంజ్ అవ్వాలి. బట్ ఈ డిపాజిట్ మెథడ్ ఎందుకు, మనకు డిపాజిట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి, అసలు అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అప్లై చేస్తున్నామా మనం, లేదు కదా. సో ఓన్లీ విత్డ్రా చేస్తున్నాం. సో విత్డ్రా మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కదా. సో మీకు అర్థమైంది కదా. ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ అనేది ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ చేస్తే అది ఒక గుడ్ ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మాకైతే కంప్లీట్గా C#కి సంబంధించిన థియరీ పార్ట్. ఓకే, సో థియరీ అనేది మీకు అర్థమైనట్టయితే కనుక చాలా 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 సింపుల్గా మనము నెక్స్ట్ మెథడ్స్ని ఎలా క్రియేట్ చేస్తామో దాని ద్వారా ఎలా అవుట్పుట్ని ప్రింట్ చేస్తామని అయితే డీటెయిల్గా తెలుసుకుంటాము. ఓకే, సో దానికన్నా ముందు మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకు ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్లో మనకు టైప్స్ ఉన్నాయా అంటే టైప్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం జస్ట్ పైన చూద్దాం. ఓకే, సో అటు డీటెయిల్గా కాకుండా జస్ట్ మనకి ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో ఇంతకుముందే చూశాను, ఇప్పుడు చూపించట్లేదు. ఈ వెబ్ పేజ్నా వేరే వెబ్ పేజా, జస్ట్ వెయిట్ సెకండ్. సో అన్ని వెబ్ పేజెస్ మళ్ళీ లోడ్ అవుతున్నాయి. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి చూపిస్తుంది చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ C# ప్రోగ్రామింగ్. ఓకే, సో ఈ వెబ్సైట్ వచ్చేసి C#corner.com, C#corner.comలో మీరు విజిట్ చేయవచ్చు కావాలనుకుంటే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఏంటి, మనకు పారామీటర్లెస్ మెథడ్. అంటే మనము ఏవైనా వాల్యూస్ని కావాలి అనుకుంటే మనం వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఒకవేళ మనం ఎలాంటి వాల్యూస్ని పాస్ చేయలేదనుకోండి అది పారామీటర్లెస్ మెథడ్ అవుతుంది. మనం ఏవైనా వాల్యూస్ని పాస్ చేయాలి అనుకున్నాం అనుకోండి ఒక మెథడ్కి, సో అది వచ్చేసి మనకు పారామీటరైజ్డ్ మెథడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం వాల్యూస్ని పాస్ చేస్తూ ఆ మెథడ్ ద్వారా వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని రిటర్న్ చేయాలి అనుకుంటే మనకు ఇంకొక టైప్ ఆఫ్ మెథడ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు వచ్చేసి మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ హైడింగ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్, వర్చువల్ మెథడ్, స్టాటిక్ మెథడ్. సో ఈ విధంగా మనకు టోటల్గా 12 టైప్స్ ఇచ్చాడు ఇక్కడ. సో డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉంది మనకు ఈ వెబ్సైట్లో. అయితే ఒకసారి మీరు ఈ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మెయిన్ ఏవైతే ఉంటాయో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం నేను 100% కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇది మనకు కంప్లీట్గా థియరీ పార్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియో నుంచి మనం ఒక మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ మెథడ్ని మనము ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ మెథడ్ నుంచి ఎలా కాల్ చేస్తామో అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్ నుంచి అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియో అయితే ఇక్కడితో స్టార్ట్ చేస్తున్నాను, మీకు కంప్లీట్గా క్లియర్గా అర్థమైంది అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనా.